థ్యాంక్ యూ. ప్రెస్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులకి, ప్రెస్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. నేను ఎవరినైనా అసంతృప్తి పరచుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో. ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్తోని. కానీ చిన్న అసంతృప్తి, లైక్ ఎవరినైనా మీ అంచనాలని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి, అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు. సో యాక్చువల్లీ నేను హౌస్ టీం నన్ను బయటకు వదలలేదు నిన్న నైట్. సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిందంట. నేను ఈరోజు మార్నింగే వచ్చిన. ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా. నేను ఎపిసోడ్స్ అవేవి కూడా ఇంకా చూడలేదు. జస్ట్ సోషల్ మీడియా బజ్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసిన. అండ్ నాకు చాలా యునానిమస్గా చాలా మంది లైక్ చాలా సపోర్ట్ చేసిండ్రు. సో అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. జస్ట్ గ్రాటిట్యూడ్, అంతే, ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాదు, బిగ్ బాస్ లో కూడా సోలో బాయ్ ప్రమోషన్స్ చేసినట్టే అనిపించింది మాకు. అంటే ఎక్కువగా ఎవరితో కలవకపోవడము, ఓన్లీ కెమెరాస్ తో అండ్ ఆడియన్స్ తో మాట్లాడాలన్న ఉద్దేశంతో. యాక్చువల్లీ నేను అందరికి మళ్ళీ పర్సనల్ గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ గా తెలియదు. అండ్ వన్ స్మాల్ థింగ్, ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం, ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది. లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు. సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నానో అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా, అంతే. సో ఒపీనియన్ ఏం లేదు. నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం, లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో. సో ఒక ఫిల్మ్ తోని రెడీ అయిన, లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్ తోని లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. బ్రో మీరు రియల్ విన్నర్ అని చెప్పి చాలా మంది నిన్నటి నుంచి బాగా, అంటే సోషల్ మీడియా కానీ ఇక్కడ అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు. నేను అనుకున్న వీడియోస్ కూడా చాలా మంది వచ్చారు మీకు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తామంటే సీజన్ 8? సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు, అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో బిగ్ బాస్ 8 లో మీరు ఆడియన్స్ మెప్పించారు, కంటెస్టెంట్స్ తో పోటీ చేశారు. బిగ్ బాస్ 7 లో కూడా చేశారు. బిగ్ బాస్ 7 అంటే బిగ్ బాస్ 8 లో మెప్పించడానికి, బిగ్ బాస్ 7 లో మెప్పించకపోవడానికి బిగ్ బాస్ 7 లో శివాజీ గారు ఆడే ఆట మిమ్మల్ని అడ్డుపట్టిందా, లేకపోతే
బిగ్ బాస్ 8 కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారు. లైక్ వన్ థింగ్ ఈస్ సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా